గలిలయ దేశములోని నజరేతు పట్టణమందు దేవుని కృప పొందిన యువతి నివసించుచుండెను. ఆమె పేరు మరియ. ఒక దినమున ఆమె గృహములో దైవీయ ప్రకాశము ప్రత్యక్షమయ్యెను. కృప పొందినదానా నీకు శుభము. ప్రభువు నీతో ఉన్నాడు. భయపడకుము మరియా, నీవు దేవుని కృప పొందితివి. ప్రభువు యొక్క దూత పలికెను, నీవు గర్భవతిగా అయ్యి కుమారుని కందువు. అతనికి యేసు అని పేరు పెట్టుము. అతడు అత్యున్నతుని కుమారుడని పిలువబడును. అతని రాజ్యానికి అంతముండదు. ఇది ఎలా జరుగును? నేను పురుషుని ఎరుగను. పరిశుద్ధాత్మ నీమీదకు వచ్చును. అత్యున్నతుని శక్తి నిన్ను ఆవరిస్తుంది. నీ బంధువైన ఎలిజబెత్ కూడా తన వృద్ధాప్యంలో గర్భవతి అయ్యున్నది. ఇదిగో, నేను ప్రభు యొక్క దాసురాలిని. నీ వాక్యము ప్రకారం నాకు జరుగునుగాక. అప్పుడా దూత ఆమెను విడిచి వెళ్ళెను. దేవుని వాక్యము మానవ రూపములో ప్రపంచములోకి వచ్చుటకు సిద్ధమవుచుండెను.